నిన్న ఒక మేము పార్టీ మారే ప్రసక్తి లేదు. నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక చర్చ మొదలైపోయింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోతే పార్టీ మారుతున్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు. అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అయితే పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. దీనిపైన బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక బాంబు పేల్చాడు. మెదక్ ఎంపీ సీటు కోసం ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతుంది, అందుకోసమే కేసీఆర్ కుటుంబంలో గొడవలు అవుతున్నాయని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. అందుకే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో అదే లేదంటే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మెదక్ సీటు నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేయడం లేదు, మెదక్లో చేస్తే గెలుస్తాం కాబట్టి మెదక్లో గెలవడం కోసం ఆమెను తీసుకురావాలని మెదక్ సీట్ అడుగుతున్నారనేటువంటి అంశంపైన ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. అందుకోసమే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేయడం కోసం, అంటే నన్ను కాదని నాకు చెప్పకుండా అక్కడ ఎక్కడైనా సీటు కవితకు మెదక్ ఎంపీ సీట్ ఇస్తారేమనేటువంటి భయంతో హరీష్ రావే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సీఎం దగ్గరికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. మరి ఆ మెదక్ సీట్లు ఏం జరుగుతుందో ఏమో, అసలు హరీష్ రావు పోతాడా, కేసీఆర్ పోతాడా, కేటీఆర్ పోతాడా, కవిత పోతాడా తెలియదు. కానీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి నేపథ్యంలో మెదక్కు సంబంధించినటువంటి రాజకీయము వాడివేడిగా చర్చ మాత్రం జరుగుతున్నది.